వెల్కమ్ టు MMC న్యూస్. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, గురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, గురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. ఎంత వెనకరా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. టిష్యూ పేపర్ మా జనసేన లేడీస్ అంతా పెట్టుకున్న వెనకాల ముందుకు రండి. మైక్ చలపతి ఈ మాట నాయకులు సైడ్ వస్తుంది ముందుకు సామల గురించి లక్ష్మీపదన సామల లక్ష్మీపతి మురళి సార్ తలకాయ ఎట్లయితే ఏం పర్లేదు సీట్లు కూడా అప్పు తేవాలా అంటే శివ శివ చెంగారావు నాగరాజ్ ముందుకు రా ముందుకు రండి చంద్ర ఇప్పుడు సార్ ఈ ప్రోగ్రామ్
ఈరోజు 43వ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ 6వ వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి విచ్చేసినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడో ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగు వారిని, తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారో కళ్ళారా చూసి చెలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి. ఈ కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని అణతొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు 43 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజుల నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడని తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఒక బీసీ ఈ రోజు మైకు పట్టుకొని నేను ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణాధ్యక్షుడిగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్షాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాలాగే ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు కూడా ఈ రోజు రాజకీయంగా ముందొస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారికి పెట్టిన భిక్ష. అదే దారిలో నడుస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి గడిచిన 9 నెలల్లోనే ఎంతో అభివృద్ధి పదాలకు రాష్ట్రాన్ని తీసుకెళ్లేదానికి శాయశక్తులా కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ నాయకుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు నిలబడిపోతుందని సభాముగా తెలియజేసుకుంటూ, అలాగే ఆయన దారిలో నడుస్తున్న మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి, బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, అలాగే రోజు రోజుకి కార్యకర్తల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్షని గుర్తు చేసుకుంటూ, వెంకటగిరిలో కూడా గడచిన 5 సంవత్సరాలు అభివృద్ధి చూస్తే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అన్న కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి శూన్యం అనేది ప్రజలు గ్రహించి ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో కురుగొండ రామకృష్ణ గారికి 3వసారి పట్టణం కట్టిన చరిత్ర కలిగిన వెంకటగిరిలో మరొకసారి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. 43వ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా స్వాగతం. అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ఒక 10 నిమిషాల టైంలో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం వీలు కాదు. తెలుగుదేశం పార్టీ ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఒక చిన్న నీటి బిందువును మాత్రమే నేను ముందుకున్నాను. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తర్వాత ఉత్తర భారతదేశం వాళ్ళదే హవాగా ఉన్నప్పుడు మన ఎన్టీ రామారావు గారు చెయ్యెత్తి జైకొట్టు తిరుగోడ అతమెంతో ఘనకీర్తి గలవాడా అని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంతేకాదు 9 నెలల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పూకటి వేళ్లతో కదిలించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు ఏది చేసినా అది చరిత్ర. తెలుగు గంగ ప్రాజెక్టుని మనకే కాదు పక్క తమిళనాడు రాష్ట్రానికి కూడా నీటిని సరఫరా చేయాలన్నటువంటి సదుద్దేశంతో తెలుగు గంగ ప్రాజెక్టుకి పునాదులు వేయడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేక భౌగోళిక అడ్డంకులు ఉన్నాయి, కృష్ణానది నుంచి తమిళనాడుకి నీళ్లు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వారు చెప్పినా కూడా రామారావు గారు వినకుండా అది ఎలాగైనా సాధించి తీర్తాలని చెప్తే తమిళనాడులో చెన్నైలో 25 కోట్ల రూపాయలు ఆ రోజు తొలి విడతగా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు తమిళనాడుకి నీళ్లు వెళ్తున్నాయి. సాగునీరు తాగునీరు మన ప్రాంతానికంతా కూడా సరఫరా జరుగుతుంది అంటే అది ఒక రామారావు గారు. అంతేకాదు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారు. ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పించిన విధానం కూడా రామారావు గారు. ఈరోజు తెలుగుకి ఆడపడుచులు ఆస్తిలో హక్కును పొందుతున్నారు అంటే అది రామారావు గారి చలువే. అదేవిధంగా ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. వారి వారసులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టడం జరిగింది. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళందరితో. రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టుకి కంకణం కట్టుకొని దాన్ని డెవలప్ చేస్తే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని తలకెత్తి దాని బాధ్యతలన్నీ తీసుకొని రైతాంగానికి నీటి సరఫరా చేస్తే రైతాంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇప్పుడు పోలవరం. అంతేకాదు అమరావతి రాజధాని మీద కూడా దృష్టి కేంద్రీకరించున్నారు. 3వ జనరేషన్ లోకేష్ బాబు గారు కూడా మంచి మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది ఒక చిన్న విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ కాలనీ పేరే ఎన్టీఆర్ కాలనీ. ఈ కాలనీ పేరే ఎన్టీఆర్ కాలనీ. ఈ కాలనీలో నా నివాసం ఉంది. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఒక చిన్న రిక్వెస్టు, నేను నిన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. మీ అనుమతితో ఈ వార్డుకి 7వ వార్డుకి ఎన్టీఆర్ కాలనీలో సరైనటువంటి రోడ్లు ఉన్నాయి కానీ వాటికి పేర్లు లేవు. ఎక్కడైనా చెప్పాలంటే పోవాలంటే కొండ గుర్తుతోటి అదిగో పలానా దగ్గరికి పోయి ఇటు తిరగండి అట్ట తిరగండి అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మీ అనుమతితో ఈ ఎన్టీఆర్ కాలనీకి రోడ్లకి పేర్లు కనుక మనం పెట్టి బోర్డులు కనుక పెట్టేస్తే ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది అనేది నా ఉద్దేశం. మీరు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ దానికి ఏం కావాలో చలాన్ని కట్టండి, ప్రాసెస్ చేయండి. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. గంగాధరం గారికి, ముఖ్య అతిథిగా పాల్గొన్న మన వెంకటగిరి ప్రెసిడెంట్ కురుగొండ రామకృష్ణ గారికి,
అదే రకంగా నా సహచర మిత్రుడు తిరుపతి రాజేశ్వరరావు గారికి, లక్ష్మీపతి గారికి, 7వ వార్డు కౌన్సిలర్ రెడ్డి గారికి, అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు మన తెలుగు ప్రజలు పడుతున్న నిస్సహాయత నుంచి ఒక పార్టీ ఆవిర్భవించాలని చెప్పి పాత అసెంబ్లీలో ఈరోజు మధ్యాహ్నం అదే అమావాస్య 12 గంటల 1 నిమిషంకి పార్టీ ఆవిర్భావం చేయాలని చెప్పి ఒక కంకణంతో ఒక జెండా కూడా పింగళి వెంకట రత్నం గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఒక సింబల్ కూడా ఇచ్చేస్తూ పేద ప్రజలందరికీ కూడా అధికారం ఉండాలి. ఎందుకంటే అప్పుడు పడుతున్న బాధలు రాజకీయ నాయకుల ద్వారా అయితేమి, అధికారుల ద్వారా అయితేమి పడుతున్న బాధల నుంచి ప్రతి వాడికి కూడా రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం ఏ రకంగా చేయాలి. గతంలో హైదరాబాదుకి ఒక పని మీద పోవాలంటే ఒక నాయకుడిని పక్కన తీసుకొని పోయి అతనికి జరిపి ఇది లాడ్జీలో కూర్చోబెట్టి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి నాయకత్వం ఉండకూడదు. ప్రతి వాడికి కూడా, సామాన్యుడికి కూడా ఈ రాజకీయం తెలియాలి. అదే రకంగా ప్రతి వాడిని కూడా ఒక అధికారిని ఏ రకంగా మాట్లాడి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. అంతకాలంలోనే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెంది 9 నెలల్లోనే మంచి బాలుడిని కనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనే బాలుడిని, ఆ దాంట్లో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. దాని యొక్క సిద్ధాంతాలు మంచి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు పార్టీని నమ్ముకుని ఉండే వాళ్ళకి ఎప్పుడు ఒక గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నానుడు ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక చిన్న పిలుపు, ఒక వాట్సాప్ మెసేజ్ మా సోదరుడు పెడతానే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఇంతగా జయప్రదం చేసిన దానికి అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు శ్రీరామదాస్ గంగాధరం గారికి, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా మన జెండా ఉత్సవానికి, మన పార్టీ జెండా ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి రెసిడెంట్ మన పురుగున్న రామకృష్ణ గారికి, అదేవిధంగా వీరం రాజేశ్వరరావు గారికి, లక్ష్మీపతి గారికి, 7వ వార్డు కౌన్సిలర్ గారికి, మా రాజారావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన కూటమి ప్రభుత్వ నాయకులకైతేనేమి, తెలుగుదేశం నాయకులకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి ఈరోజు పండగ దినం. ఎందుకంటే 1982 మార్చి 29వ తేదీ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని ఆవిర్భించిన రోజు ఈరోజు. దాని గుర్తుగా జెండాను ఎగరేసిన రోజు ఈరోజు. 9 నెలల్లోనే అధికారం తెచ్చి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకోవాలి, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మన పార్టీ ఏమేమి ఘనతలు సాధించింది అనేది. అదేవిధంగా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావుని కుట్ర చేసి ముఖ్యమంత్రిగా దించితే 1 నెలలో మళ్ళా ప్రజాక్షేత్రంలో పోయి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ అన్న ఎన్టీ రామారావు పార్టీ. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 10 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 6 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు మనము ప్రజల్లో ఏ విధంగా గుర్తుండిపోయే విధంగా మంచి పనులు చేసామో అర్థం చేసుకోవాలి. కేవలం 4 సార్లే 1989లో, 2004లో, 2009లో, 2019లో మాత్రమే మనం ప్రతిపక్షంలో ఉన్నాం. 6 సార్లు అధికారంలో ఉన్నాం. 6 సార్లు అధికారంలో ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు మన ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు. మన నినాదమే ఇల్లు కూడు గుడ్డ. ఆ రోజు కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాం. జనతా వస్త్రాలు ఇచ్చి పేదలను ఆదుకున్నాం. ఇల్లు కట్టించి అందరికి ఇల్లు కావాలనే లక్ష్యంతో ఇల్లు అందరికీ కట్టించారు రామారావు గారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అందరికీ కట్టించారు. మన నాయకులు చెప్పినట్టు ఆస్తి హక్కు కలిగించాం. మనం లేడీస్కి, మహిళలకు ఆస్తి హక్కు కలిగించాం. ఎన్నో యూనివర్సిటీలు పెట్టించాం తెలుగుదేశం ప్రభుత్వంలో. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదట వికలాంగులకి
పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి అందరికి పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు అందరికీ గుర్తు చేసే సందర్భంగా ఈరోజు అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ మనమే పెన్షన్ ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాజధానిగా చేశాడు జగన్. మన ఈరోజు లక్ష్యం మన కురుగొండ రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేసి మనకంటూ మన పిల్లలకంటూ ఒక అడ్రస్, మన రాజధాని అమరావతిగా ఉండాలని ఈరోజు అమరావతి మీద అయితేనేమి, పోలవరం మీద అయితేమి, అదేవిధంగా అనేక అభివృద్ధులు అన్ని రంగాల్లో నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్నిటినీ ఒక రూపుదిద్దుకుంటూ లోకేష్ బాబు గారు ముందుకు పోవాలని, మన ఎమ్మెల్యే గారు వెంకటగిరికి అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈరోజు పార్టీ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు. మరి పార్టీ కూడా దినదిన అభివృద్ధి చెంది ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఈరోజు మనం ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటా ఉన్నాం. 43వ ఆవిర్భావ దినంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనకి పద్మశాలులు, చేనేత కార్మికులు, వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఇది చేయాలని చెప్పనేసి చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మరమగ్గాలకు కూడా మరమగ్గాలు ఇప్పించడం కూడా జరిగింది. అయితే కొంతమంది మన వెంకటగిరిలో ఆ మరమగ్గాలకి తీసుకోండి అంటే మాకు వద్దు, మేము తొక్కలేము, మేము దాన్ని వాడలేము, మాకు గుంట మగ్గాలు అలవాటు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకని దానికి కానీ వాళ్ళు తీసుకుంటే కరెంటు కూడా వాళ్ళకి 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి, ముందుకు తీసుకురావాలి, పేదలకు ఉండకూడదనే కాన్సెప్ట్తో మన నాయకుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదరికమే ఉండకూడదు అనేది 2047కి మన రాష్ట్రం బాగా ముందు ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల కన్నా కూడా తెలియజేస్తాను. అందుకని ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ వల్ల ఆ పేదరికం పోతుంది. ఈరోజు మన లోకేష్ బాబు యువకుడు, ఉత్సాహవంతుడు. మరి ఆయన ఎడ్యుకేషన్ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రం మంచి మెరిట్లో ఉండాలి, మన బిడ్డలు ఆడకపోయినా కానీ అనే కాన్సెప్ట్తో ఈరోజు ఎక్కడ కావాలో వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ కూడా పెడతామను. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ క్వాలిటీలు గిన్నెలు కూడా చూడాల, ఏదో తూతూ మంత్రంగా పెట్టాడు, అవి కూడా చూసాం. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఎక్కడ హాస్టల్కి కానీ మరి స్కూల్స్ మీరు కూడా చూడొచ్చు. మంచి క్వాలిటీగా బ్రహ్మాండంగా ఫుడ్ పెడతా ఉన్నారు పిల్లలకి, హాస్టల్లో కానీ స్కూల్లో కానీ. మరి ఆయన వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారని చెప్పని కూడా కాన్సెప్ట్. అందుకని అన్ని ప్రయోగాలు చేసి లోకేష్ బాబు ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే 2047కి మన రాష్ట్రం బాగుంటుంది, అన్ని రాష్ట్రాల కన్నా చెప్పి తెలియజేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజధాని కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఎలాంటి ఒక చీకటి కూడా పక్కన పెట్టాలి కాబట్టి 5 సంవత్సరాల్లో మోస్ట్లీ మ్యాక్సిమం చేయాలి, బిల్డింగ్ రావాలి, రాజధాని ఏర్పడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు 6 మేఘాలుగా బిల్డింగ్ కడతా ఉన్నారు. ఎక్కడైతే చెప్పారో అమరావతిలోనే మన రాజధాని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే అవన్నీ డెవలప్ చేసి పరిశ్రమలు కూడా మనకు వస్తాయి. ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరా, వీడు ఏ రోజు ఏం చేస్తాడో వీడిని నమ్మి రాలని చెప్పిన ఎవరు రాలా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మి పరిశ్రమలు వస్తున్నాయి, మన బిడ్డలు కూడా చదువుకుని మంచి ఉద్యోగాల అవకాశం దొరుకుతుందని కూడా తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు నన్ను నమ్మారు. 3 దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించారు. 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిపించారు. ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోను. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నా.
ఎంత చేసినా కానీ తక్కువ చెప్పి తెలియజేస్తాం. అందుకని ఎవరు వచ్చినా ఆ పార్టీ అనేది లేకుండా నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏం పని కావాలని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే 10,000 మెజార్టీ ఇచ్చారు. గతంలో ఎవరు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న బిడ్డ వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను ఏదో ఎలక్షన్ అప్పుడు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకోవాలి. ఆ రోజు ఏం చెప్పామో దానికన్నా ఎక్కువే చేస్తున్నాం, ఎక్కువ చేస్తాం కూడా. చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. అది మేము చెప్పుకోవడం కాదు, ప్రజల నుంచే రావాలి. ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు. అందుకని వెంకటగిరిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను, రుణపడి ఉన్నా. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఈ ఉగాది తర్వాత ముఖ్యమంత్రులు కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం మూలపడిపోయింది. ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి అన్నింటిలో లొసుగులే, అన్ని దగ్గరలో అప్పులు పెట్టి, ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొగబెట్టి 25 సంవత్సరాలు డబ్బులు తీసుకున్నాడు. ఇంతకన్నా దారుణంలే. ఆ షాపుల్ని కుదవబెట్టి ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు. ఏది ఏలు పెట్టినా కానీ బొక్కలే. ఆ బొక్కలు పూడ్చి ఈరోజు పనిచేయాల్సి వస్తాను. బ్యాంకుల్లో కూడా దగ్గర రానికుండా చేసిన పరిస్థితి. ఈరోజు బ్యాంకర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళకున్న అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు మళ్ళా రీఓక్ చేసుకున్నాం. అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి. ముఖ్యమంత్రిగా బ్యాంకుకి గడపెక్కే విధంగా కూడా లేకుండా చేసుకున్నామంటే ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రులు ఎక్కడ చూడం. కాబట్టి ఎన్ని ఆటపోట్లున్నా వాటన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కొని మా నాయకుడు మళ్ళా ప్రజలకి ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు డబ్బులు లేవు, అయినా కూడా ఎక్కడ మట్టి రోడ్డు ఉండకూడదనే కాన్సెప్ట్తో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం ప్రతి మండలంలో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ ఒక గజం కూడా వేసేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోడ్లు పరుగులు పెట్టి చేయిస్తూ ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ అంటే మరి అభివృద్ధిలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. 5 సంవత్సరాలు ఏం చేయని దానివల్ల ఈరోజు మన ముఖ్యమంత్రిని గమనించి అన్ని రకాలుగా మరి ఆయన చేసిన అప్పుల్ని కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. సభ్యత్వ కార్యక్రమం పెట్టి 100 రూపాయలు కట్టించుకొని ఎవరైనా యాక్సిడెంట్లో కానీ చనిపోతే 5 లక్షలు, మరి వాళ్ళ కాలు చేయకపోతే కూడా 2.5 లక్షలు ఇచ్చే విధంగా మన పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వెంకటగిరిలో బంగారుపేట అనసూయమ్మ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందుకని ఆమెకి మెంబర్షిప్ ఉంది కాబట్టి ఈరోజు 5 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ నుంచి పంపించడం ఈరోజు వారికి అందరూ కూడా జరుగుతూ ఉంది. గతంలో గత 5 సంవత్సరాల్లో ఇట్లాంటి కార్యక్రమాలే చూడాల. పేదవాడికి ఒళ్ళు బాగా లేకపోయినా చచ్చిపోతున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ కూడా ఈరోజు సబ్సిడీగా మీరు బయట ప్రభుత్వ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ మెడిసిన్స్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా నోటీ చేసుకోవాల్సిందిగా ముందు బొమ్మ ఒకటి